హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇది ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి. అప్లోడ్ చేసే టైం లేక ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్న. పూజ మాత్రం అసలు చాలా మనస్ఫూర్తిగా చాలా బాగా జరిగిందండి. అసలు ఉదయాన 3 o'clock లేస్తే కానీ పనులన్నీ కంప్లీట్ అయిపోయి 8:30లో పూజ అయితే చేసేసాను. ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత గడపలకు పూజ అయితే చేసేసుకున్నానండి. ఫస్ట్ 2 గడపలకు పూజ చేసేసుకున్నాను. ఫస్ట్ నిండు గడప నీళ్ళతో కడిగేసి గడపనైతే ఈ విధంగా పసుపు కుంకుమ బొట్టుతో అలంకరించుకున్న తర్వాత బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేస్తానండి. నేను ప్రతిసారి అంతేనే శుక్రవారం మంగళవారం రోజు కంపల్సరీ గడప అనేది పూజించుకుంటాను. ఫస్ట్ అమ్మవారిని పూజించుకున్న తర్వాతనే మిగతా పనులు స్టార్ట్ చేస్తానండి. ఉదయం లేచిన వెంటనే ఈ పనులు అయితే ఫస్ట్ చేసేసుకుంటాను. అలాగే శుక్రవారం రోజు కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసి ఇలా పూజ అయితే చేసేసానండి. మొత్తం గడపలకి అంతా గడపలకు పూజ చేసేసి గడప పూజ చేసేసానండి. ఈలోపు మా వారు కూడా వచ్చేసి పైన మామిడాకు అలాగే పూలు బంతి పూలు 2 కట్టేశారండి. తర్వాత వచ్చేసి ఫస్ట్ పూజ అంటే బయట గడపలు పూజిన తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ పసుపు రాసుకున్న తర్వాత పూజ గదిలోకి వెళ్ళేసి పూజని స్టార్ట్ చేయాలి కదండి. నేనైతే ఫస్ట్ పసుపు రాసేసుకున్న తర్వాత మొత్తం పూజ గదిలోకి వెళ్ళే ముందు అయితే నేను అన్నీ ముందు రెడీ సిద్ధం చేసి పెట్టుకుంటానండి. అన్ని ఇలా డైనింగ్ టేబుల్ మీద ముందు రోజు పూజ చేయాలంటే ఏమేమి కావాలో అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. అమ్మవారికి సంబంధించినది నేను బ్లౌజ్ పీస్తో అలంకరణ చేస్తాను కదా, అది కూడా రెడీ చేసి పిన్నులు చేసి సెట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి పూజ అనేది చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండి. అన్ని దగ్గరలో ఉంటాయి కదా, అదే పనిగా లేచి వెళ్ళి తెచ్చుకోవడం కూర్చోవడం అలా లేకుండా ఒకేసారి అన్ని పూజ గదిలో పెట్టుకున్నామంటే కనుక పూజ అనేది మన శాంతిగా తృప్తిగా చేసుకోవచ్చండి. పటాలంతా క్లీన్ చేసేసి అంత అయిపోయిందండి. ఇక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టాలనుకున్నా, అందుకనేసి కింద కొంచెం పసుపుతో అలికానండి. లేకపోతే ఆవు పేడతో అలకాలి కదా, నేను కొంచెం పసుపు వేసేసి నిండుగడు నీళ్ళతో వేసేసి ఇలా అలికేసానండి. తర్వాత వచ్చేసి ముగ్గు వేసేసుకొని ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసేసి ఇలా ప్లేట్ పెట్టేసి ప్లేట్ పైన ఇంకో చెంబు పెట్టి చెంబు పైన చెంబు పెట్టానండి. కలశం పెట్టేసి ఈ విధంగా అమ్మవారికి బ్లౌజ్ పీస్తో అయితే శారీలో బ్లౌజ్ పీస్తో అయితే ఇలా అలంకరించుకున్నానండి అమ్మవారిని. అలాగే మామిడాకులు పెట్టేసి తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టేసి టెంకాయ పెట్టేసి అందులో వచ్చేసి పసుపు కుంకుమ అక్షంతులు జవాది పౌడరు అలాగే యాలకులు లవంగాలు కొంచెం పచ్చకర్పూరం నిండుకడవ నీళ్ళలో వేసేసి పెట్టేసుకున్న తర్వాత టెంకాయకి కడిగి నీట్గా పసుపు బొట్టు అలంకరించుకున్న తర్వాత ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకొని రెడీ చేసి పెట్టేసుకున్నానండి. అంత పూజ పని అంతా కంప్లీట్గా అక్కడ అన్నీ సెట్ చేసుకొని వచ్చిన తర్వాత ప్రసాదాలకు అయితే రెడీ చేసుకున్నానండి. ఈరోజు ప్రసాదాలు కూడా సింపుల్గా చేసేసానండి, ఎందుకంటే వేరే ఊరు వెళ్ళాలండి. అందుకనేసి హడావిల్లో కొంచెమే ప్రసాదాలు ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే చిత్రాన్నం చేశాను. తర్వాత ఫస్ట్ అమ్మవారికి వచ్చేసి బెల్లమన్నం అండి, పాలతో బెల్లమన్నం ప్రిపేర్ చేశానండి. తర్వాత చిత్రాన్నం అలాగే దద్దోజనం చేసుకున్నానండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదాలండి ఇవి. అలాగే వడపప్పు అండి, పెసరపప్పు నానబెట్టుకున్నాను. పానకం అండి. ఈరోజు నైవేద్యాలు అయితే ఇవేనండి అమ్మవారికి. అలాగే శనగలు కూడా నైటే నానబెట్టానండి, టైం లేక తొందరగా నానతనేసి నైట్ నానబెట్టి ఈ విధంగా అయితే ప్రసాదాలు అమ్మవారికి ఇవి పెట్టానండి. అలాగే పండ్లు పెట్టానండి, ఇంకా 5 రకాల పండ్లు కూడా పెట్టేసుకున్నాను. ఈరోజు ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని అన్ని అనేలోపు 6:30 అయిపోయిందండి టైము. ఈలోపు అయితే అమ్మవారికి కూడా వాయనంగా అయితే ఈ విధంగా తాంబూలం పెట్టేశానండి. చీర బ్లౌజ్ పీసు గాజులు పండ్లు ఆకు ఒక్క పూలు అలాగే కంకణం అండి. మనం పూజలో పెట్టుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కంకణం కట్టుకోవాలి కదండి, అది కూడా అమ్మవారికి సమర్పించేసి పెట్టేసుకున్నాను. అలాగే పసుపు గణపతిని కూడా పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. పసుపు గణపతికి ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే మనం మిగతా పూజ స్టార్ట్ చేయాలి కదండి. గణపతికి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని గణపతికి కూడా హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసి సమర్పించుకున్నానండి. తర్వాత అమ్మవారికి వచ్చేసి అభిషేకము అలాగే కుంకుమార్చన పుష్పార్చన అన్నీ చేసేసుకున్నానండి. అందుకనేసి వీడియో అయితే తీయలేదండి, ఇంకా నేను పూజ చేసేలోపు ఎవరు లేరు, అందుకనేసి నేను వీడియో తీయలేదు. తర్వాత హారతి టయానికి అయితే మా వారు వచ్చారు. వచ్చిన తర్వాత మా వారితో కంకణం అనేది కట్టించుకున్న తర్వాత హారతి ఇచ్చానండి అమ్మవారికి. అసలు పూజ కూడా అయితే చాలా ప్రశాంతంగా ఉదయాన్నే కదండి తొందరగా అయితే చాలా బాగా చేసుకున్నానండి. అసలు పూజ కంప్లీట్ అయ్యేలోపు 8:30 అయిందండి, అంతేనండి. 8:30లో పూజ ప్లస్ ప్రసాదాలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఈ లోపు అయితే మొత్తం పూజ అంతా అయిపోయింది. మా వారు వచ్చిన తర్వాత నేను అష్టోత్తరం అన్నీ చేసుకున్నాను. మా వారు కూడా రెడీ అయిపోయారండి. వచ్చేసి కూర్చొని ఇద్దరం అయితే పూజ చేసేసామండి. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అలాగే పైన తులసికోట దగ్గర కూడా అండి సేమ్ తులసికోటను కడిగి పూజించి అలాగే పూలు పండ్లు నైవేద్యాలు అన్నీ పెట్టేసుకున్నానండి. అమ్మవారికి కూడా అక్కడ కూడా దీపం పెట్టేసి అలాగే గడపకు కూడా పూజ చేసేసుకొని వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలండి. ఈరోజు వచ్చేసి
అక్కడ ఊరి దగ్గర ఆరుకొంతలపాడు దగ్గర మా వారు గుడి కట్టించారు, అక్కడికి వెళ్ళాలి. అందుకనేసి తొందరగా వెళ్ళానండి. పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని అన్నీ అయితే అమ్మవారికి వాయనం అన్నీ సమర్పించుకొని అన్నీ అయితే చేసేసుకున్నాను. అసలు 8:30లో పూజ అయిపోయిందంటే నేనే ఆశ్చర్యపోయానండి. అంత ఫాస్ట్గా చేసేసానండి. ఉదయాన్నే లేచేసి అంత చక్కగా అయిపోయిందండి పూజ. ఎందుకంటే పిల్లలు కూడా లేరు, అయినా కూడా తొందరగా నీట్గా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. అసలు ఈసారి కూడా అమ్మవారికి బ్లౌజ్ పీస్ అలంకరిస్తే అసలు ఒక్కసారికే సెట్ అయిందండి. అసలు ఇంకా విప్పలేదు, తీయలేదండి, ఒకేసారి సెట్ చేశాను. అలాగే కూర్చున్నాను. అలాగే 9 రకాల పూలండి, మా గార్డెన్లో కాసిన పూలతో అష్టోత్తరం చేశాను అమ్మవారికి. చాలా బాగా అనిపించిందండి. లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం వేసేసి వచ్చి ఇలాగైతే సెట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఈవినింగ్ ముత్తైదులకు సాయంకాలం వస్తారు కదండి, ముత్తైదులకు అనేసి పసుపు, కుంకుమ, జాకెట్ పీసులు, అలాగే శనగలు, గాజులు అన్నీ వాళ్ళకు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంకా పూజ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత చూడండి, నేను ధూపం వేసిన తర్వాత అసలు పైన కిటికీలోంచి అస్సలు మా పూజ గదిలో సూర్యకిరణాలు పడుతుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎంత బాగుపడుతుంది అసలు, ఎక్కడో గుళ్ళో ఉన్నట్టు చూడండి అమ్మవారిని ఎలా తాకుతున్నాయి. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. మా వారు అన్నాడు ఇక్కడ చూద్దురా ఫస్ట్ అనేస్తే అసలు చూసి ఎంత సంతోషం అనిపించిందో, అసలు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. పూజ అంతా అయిపోయింది. నేను మా వారు కలిసి అక్కడ గుడి ప్రతిష్ట ఉందండి, అందుకనేసి అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి కూడా 9 కల్లా రమ్మన్నారండి, రావుకాలం వస్తుంది కదా శుక్రవారం, అందుకనేసి తొందరగా బయలుదేరాలను. అలాగే ఫస్ట్ పూజ అయిపోయిన వెంటనే మా వారితో అయితే ఆశీర్వాదం తీసుకున్నానండి. ఫస్ట్ మా వారితో తీసుకున్న తర్వాత మిగతాదండి. కానీ ఈ శ్రావణ మాసంలో కంపల్సరీ శుక్రవారాలు అయితే భర్త కాళ్ళకు మొక్కేసి అక్షంతలు అయితే వేయించుకోవాలండి. వేసిన తర్వాత ఇద్దరం బయలుదేరాము. అక్కడికి 9 కల్లా పాపం అప్పటికి అయ్యవారు వచ్చేసారండి, హోమానికి అన్నీ రెడీ చేసి వేసుకుంటున్నారు, వస్తున్నామని చెప్పేసాము. లోపైతే మేము వెళ్ళలో పక్కన 9:30 అవుతుందండి. ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుందండి మనకి సుంకేశ్వర డ్యామ్ దగ్గర అండి. అందుకనేసి తొందరగా బయలుదేరాం. అలాగే కంకణం కూడా కట్టించుకున్నానండి మా వారితో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు పూజ అసలు ఈ వీక్ వద్దన్నారండి మా వారు, నీకు టైం సరిపోదులే, తొందరగా ఎందుకు చేసుకుంటావు, టైం పూజ నిదానంగా చేసుకొని నెక్స్ట్ వీక్ అన్నారండి. కానీ లేదు, మనకి ఎలాగో అభ్యంతరం నెక్స్ట్ వీక్ ఏ ఆటంకం వస్తుందో మనకు తెలియదు కదండి, అందుకనేసి ఈ వారమే చేసేసుకుంటున్నాడు. ఓకే నీ ఓపిక అని చెప్పేశాడు. అలాగే అక్కడ హోమాలు, పూజలు అన్నీ అయిపోయేలోపు నైట్ 9 ఉందండి. నేను ఇంటికి వచ్చేలోపు 9:15 అవుతుంది. అసలు వాయినాలు ఇచ్చుకుంటానో లేదో అనుకున్నానండి అమ్మ వాళ్ళకి. కానీ అలాగే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేశాను, మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళకి ఫోన్ చేసేసి అక్క ఏమనుకోవద్దండి, లేట్ అయిపోయింది, రండి అక్క వాయినాల కంటే వచ్చారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఈసారి 5 మందికి ఇచ్చుకున్నానండి. అందుకనేసి కొంచెం లేట్ అయిపోయిందండి. 10 అయిపోయిందండి వాయినాలు ఇచ్చుకొని. నా లోపు 10 అయిపోయి నేను ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉన్న, నీరసం వస్తుంది, కళ్ళు తిరిగేలాగా ఉందండి. కానీ అలాగే ఫాస్టింగ్ ఉండేసి ఇచ్చేసానండి వాయినాలు అయితే. అక్కడ పూజకు కూడా కూర్చున్నాం కదా, అందుకని ఉపవాసం ఉండాలన్నారు. ఓకే అనేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ముత్తైదులకు అయితే వాయినాలు అయితే ఈ విధంగా ఇచ్చానండి. పసుపు, కుంకుమ, గాజులు, అలాగే పండు, ఒక 1 రూపీ కాయిన్ అన్నీ పెట్టేసి ఇలా వాయినంగా శనగలు ప్రసాదంగా ఇచ్చేసానండి. అలాగే 4 మెంబర్స్ అయ్యారండి. ఇంకొకరు కావాలి కదా, ఎలాగబ్బా టైం 10 అయిపోయింది, ఇంకెవరిని పిలవాలనుకున్నాం. నా కూతురు వచ్చిందండి హాస్టల్ నుంచి పూజకు అనేసి, అందుకనేసి దానన్న నీకు ఇస్తానేసి, ఫస్ట్ ఆడపిల్ల కదండి మనకి, అందుకనేసి ఓకే అని ఇచ్చేసానండి. ఇలా ఏమనాలి మమ్మీ అంటుందండి. నేను తాంబూలం ఇస్తేనమ్మా వాయినం అంటే పుచ్చుకుంటున్నాం వాయినం అనేసి చెప్పమ్మా అంటే ఓకే మమ్మీ అనేది. తాంబూలం ఇచ్చిన తర్వాత నేను కాళ్ళకు మొక్కుకున్న ఎవరే మొక్కొద్దంటే అమ్మవారితో సమానం అనేసి మొక్కేసానండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.